చూశారండి ఎంత హృదయం కఠినపరచబడిందో వాళ్ళది. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి చెప్పేశాడు. ఆయన చెప్పడమే కాక అపోస్తులు చెప్పేశారు. అపోస్తులు చెప్పడమే కాక అపోస్తుల్లో ఉన్న శిష్యులు చెప్పారు. ఆ శిష్యుల ద్వారా శిష్యులైన అనేకులు చెప్తున్నారు. ఇప్పటికీ మారు మనసు పొందండి అయ్యా, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అప్పుడైతే రాజ్యం సమీపించింది. ఇప్పుడు రాజ్యం మీ మధ్యనే ఉంది. మారు మనసు పొంది అందులో ప్రవేశించండి. మంచి జీవితం హృదయ నిశ్చిత కలిగి బ్రతకండి. అప్పుడు మీకు ఏ దెబ్బ తగలదు, ఏ దుఃఖం ఉండదు, ఏ కష్టం ఉండదు, మీకు ఆకలి ఉండదు, మీకు దాహం వేయదు. మీకు అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చే లోకానికి తీసుకెళ్తాడు అని చెప్తుంటే వాళ్ళట దెబ్బలు కొట్టినా ఇంకా మరలా వెళ్ళి ఆ కొండకాడికి, గుట్టకాడికి, బండకాడికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అంటున్నారట. కానీ మారు మనసు పొందటానికి తిరగడం లేదట. దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మరి ఈరోజు అంత్య దినాలలో అవసరమైన కొన్ని మాటల్ని మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఆ మాటలు, ఏంటి ఈరోజు అంశము అని అంటే, మారు మనస్సు అనగా ఏమిటి అనే ఒక ప్రశ్న బైబిల్లో నుంచి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి మారు మనస్సు అనగా ఏమిటి అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. రాసుకోండి. మారు మనస్సు ఎందుకు పొందాలి ఒకటి, రెండవది మారు మనస్సు పొందుటకు గల కారణాలు ఏంటి, మూడవది మారు మనస్సు అనగా ఏమిటి అంటే టైటిల్ సబ్జెక్ట్ వస్తుంది అప్పుడు, నాలుగవది మారు మనస్సు పొందిన ప్రజల కొంతమంది ఉదాహరణలు, ఐదవది మారు మనస్సును తిరస్కరించిన ప్రజలు కొంతమంది ఉదాహరణలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా రాసుకోండి చక్కగా. ఈరోజు మారు మనస్సు అంటే ఏంటో, మారు మనస్సుకు తగిన క్రియలు, ఫలాలు అన్నీ వచ్చేస్తాయి. మీరు చక్కగా రాసుకున్నట్లయితే ఇక మరలా మారు మనస్సు గురించి వినని అవసరం లేకుండా దేవుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం విందాం, ఓకేనా? అయితే మొదటిగా మారు మనస్సు ఎందుకు పొందాలి? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, ఆ అజ్ఞాన కాలమును చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును, ఇక్కడ అండర్లైన్ చేయండి, అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనస్సు ఎందుకు పొందాలి అంటే దేవుని ఆజ్ఞ కాబట్టి అని తెలియజేస్తుంది. వచనం ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞ. మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అంత్య దినాలు, కడవరి దినాలు, యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపముగా ఉండిన ఈ దినాలలో మనిషి పొందవలసింది ఏంటయ్యా అంటే మారు మనస్సు పొందాలి. ఎందుకు అంటే అది దేవుని ఆజ్ఞ అనేది ఇక్కడ మనకు తెలియజేశాడు. ఎంతమంది పొందాలి? అందరూ పొందాలి కదా. ఎందుకు పొందాలి? దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క ఆజ్ఞ అది కదా. అయితే మారు మనసు పొందుటకు గల కారణాలు ఏంటి? రెండవదిగా మారు మనసు పొందడానికి కారణాలు ఏంటి అనేది మనము ఆలోచన చేద్దాం. ఏంటి కావచ్చండి? మీరు బైబిల్ చదివిన వ్యక్తులుగా అప్పుడప్పుడు మిమ్మల్ని ప్రశ్నించాలి. ఎందుకంటే తట్టుతుంటేనే ఏం జరుగుద్ది? తట్టుతుంటేనే శబ్దం వినబడుతుంది, తలుపు తీస్తారు. మిమ్మల్ని మీ హృదయాలని తట్టకపోతే మీ హృదయాలు అట్లే ఉంటాయి, చప్పగా చల్లారినట్లు కూర్చుంటారు. కాబట్టి ఏం చేయాలి? తట్టాలి. తడుతున్నాను. మారు మనసు పొందటానికి కారణాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటన్నా తెలుసా మీకు? క్రీస్తు సంఘం సత్యవాక్యం ప్రతి నెల సెమినార్, ప్రతిరోజు వాక్యం వింటున్న మనకు మారు మనస్సు పొందుటకు కారణాలు ఒకటైనా తెలుసా? కారణం ఎవరు? కారణం
మనం పాపక్షమార్పణ, బాప్తిస్మము ఇవన్నీ పొందడానికి పరిశుద్ధాత్మ కారణం ఒక ఆయన. ఇంకా అట్లనమాట. అంటే బైబిల్లో నుంచి చెప్పడానికి ప్రయత్నం అయితే మనకు రాదు, కానీ ఏదో ఒకటి ఇసిరేస్తా తలగదా, 10 రాళ్ళు ఇసిరేస్తే ఒకటే తలగదా అన్నట్టు ఉండకూడదు అనమాట. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకటి చెప్తున్నా. మొదటిగా దేవుని దీర్ఘశాంతం. మనం మారు మనసు కలగజేయడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతము. రెండవది దేవుని యొక్క అనుగ్రహం. దేవుని యొక్క అనుగ్రహం. మూడవది దేవుడు ప్రేమించి శిక్షిస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందడానికి కారణం. నాలుగవది దైవ చిత్తానుసారంగా మనల్ని దుఃఖం కలగజేస్తున్నాడు కాబట్టి మనం మారు మనసు పొందడానికి కారణం. ఐదవదిగా పాప క్షమాపణను, పరిశుద్ధాత్మ వరమును కోరుకొనుటను బట్టి, అంటే పశ్చాత్తాపం, పాప క్షమార్పణ, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? దేవుని ఆత్మ వరం మనలోనికి వస్తుంది. కాబట్టి మనకు మారు మనసు వచ్చే అవకాశము ఉంది. దేన్ని బట్టి? అది కూడా దేవుని బట్టే. దేవుని దీర్ఘశాంతం, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శిక్ష, దాని తర్వాత దుఃఖము, దాని తర్వాత వరము. దేవుని యొక్క వరం పొందుకోవడం వలన మనకేం కలుగుతుంది? మారు మనస్సు కలగడానికి కారణాలు. ఇంకా మారు మనసు అనగా ఏంటి మేము చెప్పలే. మారు మనసు కలగడానికి కారణం, మారు మనసు ఎందుకు, ఈ 2 విషయాలు చెప్పా ఇప్పుడు మీకు. వీటికి కూడా అన్ని వచనాలు ఉన్నాయి, రాసుకోండి. ఎక్కడ ఏం రాసుకోవాలో కూడా చెప్తా. దేవుని దీర్ఘశాంతమును బట్టి అన్నకాడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం రాసుకోండి. అక్కడ ఉంటుంది దేవుని దీర్ఘశాంతమును బట్టి మనకు మారు మనసు కలిగే అవకాశం వచ్చింది అని. అక్కడనే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి. దేవుని దీర్ఘశాంతమును బట్టి అన్న కాడ రాసుకోండి. రెండవదిగా దేవుని యొక్క అనుగ్రహమును బట్టి, దేవుని యొక్క అనుగ్రహమును బట్టి మనకు మారు మనసు కలగడానికి అవకాశము లేకపోతే కారణమైంది. 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ప్రేమించి శిక్షించడాన్ని బట్టి కూడా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖమును బట్టి కూడా మనకు మారు మనసు వస్తుంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. పాపక్షమార్పణను, పరిశుద్ధాత్మ వరమును కోరుకునుటను బట్టి మనకు మారు మనసు వస్తుంది. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. ఇంతవరకు 5 విషయాలు మీకు తెలియజేశాను. ఆయన యొక్క దీర్ఘశాంతం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శిక్ష, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క వరము, వీటిని బట్టి మనకు మారు మనసు వస్తుంది. ఇప్పుడు సబ్జెక్టులోనికి వద్దాం. మారు మనసు అనగా ఏమిటి? జవాబు: మారు మనసు అనగా ఏమిటి? మీకేమైనా తెలిసిన కాడికి మీరు బైబిల్ చదువుతున్న విధానం, రోజు చదవని అయితే చెప్తున్నాను, చదివిన దాన్ని బట్టి మారు మనసు అనగా ఒక పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు? నూతన జన్మ, పాతదాన్ని చేసి కొత్తదాన్ని చేయడం, నూతన స్వభావము. మంచిగా మనకు బైబిల్ తెలియకుండా చెప్పవచ్చు. ఒక మంచి జీవితం, మారు మనసు అంటే ఒక మంచి జీవితం. మరలా దాంట్లో ఏలు పెట్టేవాడు చూయించని జీవితం అన్నట్టు మారు మనసు అండి. రెండవది హృదయ నిశ్చయత. రాసుకోండి. మొదటిది ఒక మంచి జీవితం, జీవనం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక మంచి జీవనం కాదు, ఒక మంచి జీవితం. జీవనానికి జీవితానికి తేడా ఉందో తెలుసా? జీవనమేమో జీవితాన్ని ఖరాబు చేస్తుంది, జీవితమేమో మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. జీవనమేమో మనల్ని నాశనంలోనికి నడిపిస్తుంది, జీవితమేమో మనల్ని పరలోకంలోనికి చేరుస్తుంది. జీవనం కోరుకుంటారా ఈ లోకంలో? జీవితం కోరుకుంటారా? మంచి జీవనం కావాలి మాకు. ఎంత మంచిది అంటే
ఒకవేళ ఆ జీవనాన్ని ఎలాగున పొందుదాం అనుకుంటున్నామంటే, నేను ఒక మంచి కలెక్టర్ను, లేకపోతే పోలీస్ ఆఫీసర్, లేకపోతే లాయరు, డాక్టరు, సేవకుడు అవుతానని ఎవడన్నా కోరుకుంటారా? కోరుకోరనమాట. ఎందుకంటే అది మంచి జీవితం ఇస్తుంది, ఇదేమో జీవనం ఇస్తుంది. జీవనానికి జీవితానికి అది తేడా అనమాట. జీవితం కావాలి, జీవనం కాదు. ఎట్లయినా బతారు, నేను చెప్తుంటాను, ఎప్పుడు అది చెప్తుంటాను. మనం ఈ లోకంలో పోరాడుతుంటాం, ప్రయాసపడుతుంటాం, కానీ వాని ఆయుష్కాలం వచ్చేంత వరకు వాడు ఎలాగునైనా బతుకుతాడు ఈ భూమి మీద. వాని ఆయుష్కాలం వచ్చినాక మాత్రం వాడు ఎంత గొప్పది ఈ భూమి మీద సంపాదించుకున్నా దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి జీవనం అవసరం లేదు, జీవితమే కావాలి, మంచి జీవితం. నలుగురు కోరుకుని, లేకపోతే నలుగురు మాదిరి చూయించే జీవితం కావాలి నలుగురికి. మనం ఇక్కడి నుంచి పోయినా కానీ గట్ల బతకాలరా అనేటట్లు మన జీవితాన్ని చూయించాలి. అర్థమవుతుందండి? కాబట్టి జీవనాన్ని కాదు, జీవితము మరి ఎలా ఉండాలి అని అంటే, భక్తుడు ఉన్నాడండి. ఎలా ఉన్నాడట ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అని అంటే, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. మారు మనసు అనగా ఇప్పుడు అర్థమైందిగా, ఒక ఆలోచన వచ్చిందిగా. 1 మంచి జీవితం మారు మనసు, 2 హృదయ నిశ్చయత మారు మనసు. ఈ 2 తప్పకుండా ఉంటేనే మారు మనసు ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. చూద్దాం అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం నుంచి. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఏ దేయుడను కాలేదు. అవిధేయుడు, విధేయుడు అనగా లోబడేవాడు, అవిధేయుడు అనగా ఎదిరించేవాడు. అర్థమవుతుందా? ఆయనకు ఒక దర్శనం కలిగిందట. ఎవరికి? పౌలు గారికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనముకు అవిధేయుడని నేను కాలేదు అగ్రిప్ప, నేను అవిధేయుడను కాలేదు. ఏ దేవుడవయ్యా? విధేయుడని అయ్యాను. ఎలా అయ్యావు విధేయుడు? ఎలా అయ్యాడు చెప్తారు చూడండి. ఎలా అయ్యాడంటే, కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేము యూదయ దేశములయందంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఒక మంచి జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడికి సేవ చేసే గుణం, దేవుడికి అనుకూలంగా ఉండే జీవితమే ఒక మంచి మారు మనసుకు కారణంగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఎక్కడెక్కడ చెప్పాడట? దమస్కులో చెప్పాడట, యెరూషలేములో చెప్పాడట, యూదయలో చెప్పాడట. సరిపోలేదు, అన్యజనుల దగ్గరకు కూడా వెళ్ళి ఏం చెప్తున్నాడు? ఒక మంచి జీవనం కాదు నాయన, ఒక మంచి జీవితం కలిగి మీరు బ్రతకాలి అని చెప్తున్నాడట. జీవనము దేవుంది, ఎలాగనైనా బతికేస్తాం, కానీ జీవితం ప్రాముఖ్యం. ఆ జీవితాన్ని బట్టే మన క్రియలు ఉంటాయి, ఆ క్రియల్ని బట్టే మనము పరలోకంలో లెక్క అప్పచెప్పాలి కదండి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, వాని క్రియలను బట్టి వానికి తీర్పు జరుగుతుంది. మంచి క్రియలైతే మంచి తీర్పు, చెడ్డ క్రియలైతే చెడు తీర్పు. సరే అండి. ఒక మంచి జీవితం, దేవునికి ఒక మంచి జీవితం ఎలా కనబడాలి, లేకపోతే దేవుడు ఒక మంచి జీవితం ఇదని ఏ జీవితం గురించి చెప్పాలి అని అంటే, ఇలాంటి వారి గురించి. అర్థమవుతుందా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొయ్యవు, ఏంటి కోట్లలో కూర్చుకోవు, వాటికి ఏం లేవు, ఇండ్లు లేవు, లేకపోతే కుండలు లేవు అలా పోసుకుంటే అని తెచ్చుకొని కదా, లేకపోతే బీరువాళ్ళు లేవు సంపాదించి తెచ్చుకొని అలా పెట్టుకోవడానికి, అయినా అవి బ్రతుకుతున్నవి కదా. వాటిని చూడండి ఒకసారి, వాటిని ఆలోచించండి అన్నాడు. అర్థమవుతుందండి? అందుకనే జీవనం కాదు ముఖ్యం. వాని జీవనం వానికి ఏం కలగజేయలేదు, వాని జీవనము వానికి ఏం కలగజేయలేదు, వాని ప్రాణానికి రక్షణ అది కలగజేయలేదు జీవనం. కాబట్టి ఒక మంచి స్వార్థికుడు, ఒక మంచి స్వార్థ పని చేసేవాడు జీవితము మంచి జీవితం అన్నట్టు. అర్థమవుతుందండి? 15వ అధ్యాయము 19 నుంచి అదే అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం.
కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపుకు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, బాగినండి పెద్దగా కష్టం ఏం పెట్టొద్దాలని వాళ్ళ మీద పెద్ద భారాలు ఏం పెట్టొద్దు, వాళ్ళకు సింపుల్వి సులువైనవి కష్టం కానీ చెప్దాం అని అపోస్తలులందరూ ఒక్కడ కూర్చొని అన్ని జనులైన క్రైస్తవులకు ఒక లేఖ రాస్తున్నారు. ఏంటా లేఖ? ఎలాగ బ్రతకాలయ్యా, మీ జీవితం ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకును వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఒక ఆయన లేచి అపోస్తలులందరిలో చెప్తున్నాడు, అయ్యా అన్యజనుల నుంచి వచ్చిన క్రైస్తవులని మన యూదామచ ఆచారాలన్నీ వారికి అంటించి, ఇగో ఈ భారం ఈ భారం ఈ భారం అని వాళ్ళ మీద పెట్టి మోపకుండా వాళ్ళకు సింపుల్గా కొన్ని విషయాలని చెప్పి ఆటలో నడుచుకుంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని ఒక మంచి గమ్యంలోనికి నడిపిద్దామన్న ఆలోచన ఒక ఆయన లేచి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా 3 విషయాలు చెప్దాం, ఎక్కువ వద్దు. 1, విగ్రహారాధనకు సంబంధించిన వాటిని అపవిత్రత మీరు అంటించుకోకుండా జీవించండి. 2, జారత్వము. 3 జారత్వం. 3 తినే విషయంలో చచ్చిన దాన్ని నువ్వు తినొద్దు అనే విషయాన్ని ఈ 3 చెప్దాం, ఇంకొద్దు అనుకున్నాడు. చూడండి, ఒక మంచి జీవితంలో ఒక అలవాట్లు, ఒకవేళ అలవాట్లు ఉండాలంటే ఏ అలవాట్లు అవి అంటే పవిత్రంగా ఉండే అలవాటు. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడను పవిత్రుడను అంటాడు ఆయన. కాబట్టి పవిత్రత చాలా అవసరం అవుతుందండి. ఈ జారత్వం వల్ల ఏం ఖరాబ్ అవుతుందంటే మంచి జీవితం ఖరాబ్ అవుతుంది. అంతే కదా, మారు మనసు అంటగా మంచి జీవనం కాదు జీవితం అని చెప్పుకున్నాం. మరి జీవితానికి అడ్డుపడేది ఏంటి? మంచి జీవితానికంటే జారత్వం. దేవునికి ఆ వాక్యానుసారంగా అనుసరించి వెంబడిస్తే ఏ జారత్వం మనలో ఉండదు. యథార్థులముగాను, దేవునికి భక్తిపరులముగాను, నీతిమంతులముగాను, కృప పొందిన వాళ్ళంగాను మనము ఉంటాం. మన సొంతము లోకానుసారమైన మనుషుల యొక్క ఉద్దేశాలు, లేకపోతే మన తాతలు మన ముత్తాతలు పెట్టిన పారంపర్యాలు, లేకపోతే మన బంధాల్లో నుంచి వచ్చిన కొన్ని కట్టుబాట్లు కట్టడలు అవుతున్నాయో అవి ఏం చేస్తాయి? నీకు జారత్వం కలిగజేస్తాయి. 2 చెప్పాను. 1 మంచి జీవితం కలిగి ఉండడం, మారు మనసు అనేది చెప్పాను. ఇప్పుడు 2వది ఏం చెప్పాను? హృదయ నిశ్చయత. అది ఒకని యొక్క మనస్సునందు మార్పు కలిగి దుష్టత్వము విడిచి నీతిని జరిగించు హృదయ నిశ్చయత. ఏంటిదట? హృదయములో నీతిని జరిగించే హృదయం నిశ్చయత. హృదయంలో నిశ్చయత కలిగి ఉండాలి మారు మనస్సు అనగా హృదయ నిశ్చయత. ఇప్పుడు జారత్వంతో కొంచెం పోలిక కూడా వస్తుంది. జారత్వం అనగా 2, అలాగని హృదయ నిశ్చయత లేకుంటే 2 ఉన్నట్టు. హృదయ నిశ్చయత కలిగి ఉంటే 1. అర్థమవుతుందా? హృదయ నిశ్చయత అంటే ఒక్క మనసు, ఏక మనసు, ఏక భావం, ఏక ఆలోచన, ఒక్కటే అని ఎందుకు చెప్తాడు అనుకుంటున్నావు దేవుడు? 2వది వద్దు నాయన. 2వది నువ్వే కావచ్చు, నీ తోటోడే కావచ్చు, నీ పక్కోడే కావచ్చు, నీ పెద్దోడే కావచ్చు, నీ పయ్యోడే కావచ్చు, ఎవడైనా కానీ వాడు 2వాడు నీకు ఉండకూడదు. వాడు నీకు దేవుడుగా ఉండకూడదు. దేవుడిని అంటే నువ్వు ఎక్కువగా పూర్ణ హృదయంతో వాడిని మరలా నన్ను అంగీకరించి వాడిని అంగీకరిస్తే అది కుదరదు అని చెప్తాడు అన్నమాట దేవుడు. హృదయంలో ఒకటే నీ చేత ఉండాలి, ఒకటే నీ చేత ఉండాలి. దానికి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక ఉపమానం చెప్పి, ఒక యజమానికి ద్రాక్షతోడు, ఆయనకి 2 కుమారులు. పెద్దోని కాడి వేయండు. అరే తోటకాడికి వెళ్ళి రాపో అన్నాడు. అంటే సరేనా అన్నాడు వాడు. ఈయన పోయాడు. పోయి తెల్లారి అడిగితే పోయినవారా అంటే పోలేదు అన్నాడు. ఏడైంది పోతా అని పోలేదు అని ఈడు ఎట్లా ఉన్నాడు, ఈయనకి చెప్పొద్దని చిన్నోడికి అడిగిపోయి, చిన్నోడా తోటకాడికి పోయిరా పోరా అన్నాడట. తోటకాడికి పోయిరా మన చిన్నోడు ఏమన్నాడు? నేను పోను అని అన్నాడు. అట్లా చెప్పొద్దు, నువ్వు ఎట్లయినా పోయి రావాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తను తెల్లారి పోయి చిన్నోడిని అడిగాడు, పోయినవారు నిన్న తోటకాడికి పోతానంటే పోయినా చూసుకోబో, నీళ్ళు పెట్టినా, కూలీలకు డబ్బులు కూడా ఇచ్చిన, కూలీలందరినీ పంపించిన, అడుగుపో అని అన్నాడు. ఇదేంది పోనంటీ గారా మరి ఎందుకు పోయావు అని అంటే సమాధానం ఏమొస్తుంది? అన్నాడు. కానీ తర్వాత ఆలోచించి చూస్తే తండ్రి మాట వినకపోతే ఏమవుతాం? దీర్ఘాయువుని మేలుని కోల్పోతాం. తండ్రిని సన్మానించుడి, లేకపోతే మీరు
దీర్ఘాయుష్మంతులుగాను మేలు అనుభవించేవారు గాను ఉండరు అని చెప్పింది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనకు తెలియజేసింది. అందుకు పోయాను డాడీ అని అనుకున్నాడేమో, కానీ మొత్తానికి ఆ ఉపమానంలో పోతా అన్నోడేమో పోలేదు, పోను అన్నోడేమో పోయాడు. అంటే హృదయ నిశ్చయత ఎవరికి ఉంది? వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది చెప్పండి? చిన్నవాడికే ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయం 29వ వచనం. 29. వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు పోదుననెను కానీ పోలేదు. అంటే రెండో వాడు పోదునన్నాడు, పోలేదు. మొదటివాడు పోను అన్నాడు, పోయాడు. అంటే హృదయ నిశ్చయత అంటే ఒకే రకమైన మనస్సు, లేకపోతే మనస్సు మార్చుకొని లోబడి పని చేయడము హృదయ నిశ్చయత. మరలా దాని మధ్యలోనికి ఇంకోటి దాన్ని తీసుకురావడానికి వీలేదు. ఒకవేళ తీసుకొచ్చామా అంటే అది హృదయ నిశ్చయత కాదు. మొదటిది మంచి జీవితం, అది కాలేదు. మంచి జీవితము ఈ హృదయ నిశ్చయత ఎప్పుడైతే మనకు ఉండదో మనం తప్పకుండా మారు మనసు పొందిన వాళ్ళము కాదు. మారు మనసు అనగా అదే, అర్థమవుతుందండి? ఏదైతే దేవుడు చెప్తాడో దాన్ని తప్పక పాటించి చేయడమే మారు మనస్సు. ఆ మారు మనస్సు అనగా హృదయంలో నిశ్చయత కలిగి ఉండాలి. రెండవది మంచి జీవితమును మనము కనపరచాలి. ఒక వ్యక్తి దైవానుసారముగా దుఃఖమును బట్టి మారు మనసు పొందుతాడట. దేన్ని బట్టి? దుఃఖమును బట్టి మారు మనసు. మరియు ఆ మారు మనసును తన మంచి జీవితం ద్వారా వ్యక్తపరుస్తాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మొదట ఆయన పోను అని పోయాడు చూడండి, ఎన్ని పనులు ఆపేసుకొని ఉండిపోవచ్చు. అర్థమవుతుంది మీకు? ఒక తోటకాడికి పోయి ఆ పని చేయాలి అని అంటే ఫస్ట్ పోను అన్నాడు. ఎందుకు అన్నాడు? చాలా పనులు ఉన్నాయి కాబట్టి పోను అని. తర్వాతకి వాటిని అన్నిటికీ ఏం చేశాడు? మనసు మార్చుకోవడం అంటే అదే. తను ఏం చేశాడు? ఆయన పోయిన తర్వాత మనసు మార్చుకొని పోయాను అని ఉంది. మనసు మార్చుకోవడం అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ పని కాక ఆ పనులన్నిటిని పక్కకు పెట్టేసి ఈయన పనికి వెళ్ళిపోయాడు. ఆ పనికి ఏ పనికి? దేవుడు లేకపోతే తన తండ్రి చెప్పిన, లేకపోతే యజమానుడు చెప్పిన పనికి వెళ్ళి అది కంప్లీట్ చేశాడు. ఇప్పుడు చూడండి, మంచి జీవితం హృదయ నిశ్చయత కలిగి ఉంటే తప్పకుండా ఏమొస్తుంది? ఈ పనులన్నీ బంద్ చేసినందుకు ఆయనకు కష్టం వస్తుంది. ఆ కష్టం ద్వారా కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళే ఏమైందట? రక్షణార్థమైన మారు మనస్సు. ఇప్పుడు ఈయన పోక ఆయన పోక తోట ఏమైపోవాలి చెప్పండి? ఆలోచించండి. అదనమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మొదటివాడు కడపటివాడవుతాడు, కడపటివాడు మొదటివాడవుతాడు అని ఉపమానాలు చెప్పాడనమాట కదా. ఇప్పుడు వాళ్ళంటే చేయలేదు, వాళ్ళంటే వెళ్ళలేదు, వాళ్ళంటే దేవుడు ఉన్నా కానీ పట్టించుకోలేదు. కానీ అన్ని జనులు యేసుక్రీస్తు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. పోనన్నాడు కానీ వాడు మారు మనసు పొందుకొని పోయాడు. కాబట్టి దేవుడు వాడిని బట్టి సంతోషిస్తాడు, దేవుడు వాడిని బట్టి గర్వపడతాడు, ఆనందిస్తాడు అనే విధానం ఒక ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి బాగా ఆలోచిస్తే మారు మనసును తన మంచి జీవితం ద్వారానే వ్యక్తపరచవచ్చు. హృదయ నిశ్చయత ఉంటే మన జీవితాన్ని ఒక మంచి దానిగా ఏం చేయొచ్చు? ప్రజెంటేషన్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది మా జీవితం అని నలుగురికి చెప్పుకోవచ్చు. మీలో హృదయ నిశ్చయత అంటే ఏదైతే చేయాలో అది చేయకుండా ఏదైతే చెప్పాడో అది చేయడము హృదయ నిశ్చయత. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనం 4వ దానికి వచ్చాం. 3వది మారు మనసు అనగా ఏంటంటే ఒక మంచి జీవితము, హృదయ నిశ్చయత అని తెలుసుకున్నాం. 4వది మారు మనసు పొందిన ప్రజల యొక్క ఉదాహరణ. వాళ్ళని కొన్ని మనం ధ్యానం చేసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నినేవే ప్రజలు, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినేవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినేవియా రాజుకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయం కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గాను మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. భ్రష్టులు కానీ, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని చాటించి ప్రకటన చేసిరి. ఇంకొంచెం చదువునా వాళ్ళు ఏం చేశారో చాటించిన విషయాన్ని విని, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. చూసారండి, మారు మనసు ద్వారా ఎంత లాభం ఉంది చూడండి. ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉండిన ప్రజలందరూ ఏమైపోతున్నారు? నేను నాశనం చేయబోతున్నాను, వారందరినీ పోయి ఒక మాట చెప్పుపో అంటే ఆ మాట విని వాళ్ళందరూ ఎంత పని చేశారు చూడండి. మారు మనస్సు అనగా అదండి. అంటే బలాత్కారం ఉంది వాళ్ళలో కదా, చెడు పనులు ఉన్నాయి వాళ్ళలో, అంతేకాకుండా అన్యాయము, అక్రమము చాలా ఉన్నాయి ఆ ప్రజల్లో. వాటినన్నిటిని ఏం చేశారు? వాళ్ళు వెంటనే మానివేసి ప్రకటించారు, చాటించారు దూతల ద్వారా. ఏమని? ఎవ్వడే కానీ, అది ఆడమ కానీ, మగోళ్ళు కానీ, పిల్లలు కానీ, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ అందరూ మనఃపూర్వకంగా దేవుని వేడుకుంటే ఒకవేళ ఆయన అదనమాట మారు మనస్సు, తిరగడం, దేవుని వైపుకు తిరగడమే మారు మనస్సు. ఈ ప్రజలు, ఇలా ఉన్న ప్రజలు మారు మనస్సు పొందని వాళ్ళ మీదనట రేపు నేరస్థాపన చేస్తారటండి అని యేసుక్రీస్తు ప్రభువారే ఈ నినేవే పట్టణం గురించి తెలియజేశాడు. ఒకసారి మనం చూద్దాం. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారిలో నిలబడి. చూసారండి, నినేవే వారు ఈ తరం వారి మీ ఎదుట నిలవబడి ఏం చేస్తారట? నేరస్థాపన. ఎందుకు నేరస్థాపన చేస్తున్నారు వాళ్ళంటే మారు మనసు పొందిన వాళ్ళు కాబట్టి. అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఎవరికి నేరస్థాపన చేస్తారంటే పొందని వారికి. మారు మనసు లేని వారికి నేరస్థాపన చేస్తే అధికారము ఉంది, దేవుడిస్తాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఒక్క మాట విని మారు మనసు పొందిన అన్యులండి వాళ్ళు. ఎవరు వాళ్ళు? అన్యులు, దేవుడి గురించి తెలియని వాళ్ళు. నినేవే ప్రజలు ఎవరు అంటే అన్యులు. కానీ వాళ్ళు వెంటనే యోనా మాట విని ఎంతగా మారిపోయారు చూడండి, ఎంతగా మారు మనసు వచ్చింది చూడండి. ఒకటే మాట, ఒకటే ప్రసంగం, ఇటు పోయి అటు పోయి వచ్చాడు అంతే. ఎక్కి చూద్దాం ఎట్ట నాశనం చేస్తాడని కొండెక్కి కూర్చున్నాడు మనోడు. కానీ దేవుడికి వాళ్ళు తిరిగిన మనసు, వాళ్ళు త్రిప్పిన మనసును బట్టి పశ్చాత్తాప్తుడై చేదుననుకున్న కీడు చేయకుండా మానిపోయాడట. జక్కయ్య కూడా ఏం చేశాడు? నినేవే ప్రజలే కాకుండా జక్కయ్యకు కూడా మారు మనసు పొందుకున్నాడట. ఆయన ఎలా పొందుకున్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. త్వరగా లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము
బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకునేడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అంటున్నాడు. ఈయనలో మారు మనసు ఎలా పొందుకున్నాడంటే, ఏదైతే నేను సంపాదించానో ఈ లోకంలో అదంతా ఏ సిరి అని లోకంలో సంపాదించిందంటే ఏ సిరి? అన్యాయపు సిరి. ఇది అన్యాయం చేస్తుందని ఆయన అనుకున్నాడు. దీనికి ప్రతిగా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక్కడి వంతు తీసుకుంటే వాడికి 4 వంతులు ఇచ్చేద్దాం, అప్పుడు నాకు రక్షణ వస్తుంది అని ఆడుకొని మారు మనసు పొందిన వ్యక్తిగా 4 భాగాలు పంచాడట. ఒక్కొక్కటి తీసుకున్న వాళ్ళ కాడ 4 వంతులని ఇచ్చేసాడట. ఆహా, దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి నచ్చేసి ఏమన్నాడు చూడండి, కింద వచ్చినాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చి. నీలాంటి వాళ్ళ కొరకే ఆయన వచ్చింది. నీలాంటి అవినీతి, అన్యాయం, అక్రమాలు చేస్తున్న వారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మనస్సునే మార్చడానికే నేను వచ్చింది కదండి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చిందే పాపం నుంచి, నాశనం నుంచి విడిపించడానికి. అక్కడ కార్యం జరిగింది. జక్కయ్య హృదయంలో మనస్సు మారి హృదయ నిశ్చయత కలిగిన వాడై ఒక మంచి జీవితం నేను అనుభవించాలి, కోరుకోవాలని తనలో ఏదైతే నశింపజేసేది ఉందో దాన్ని మరలా ఎక్కడి నుంచి తీశాడు, అక్కడ ఇచ్చేసాడు, పెట్టేశాడు కదండి. ఇంకొక ఉదాహరణ ఎక్కడంటే, మనకు పేతురు గారి దగ్గర 3 సార్లు కోడి కుయ్యకముందే నువ్వు ఏం చేస్తావు? అబద్ధం ఆడతావు అంటే దాని ద్వారా ఆడిన వెంటనే తను పశ్చాత్తాప్తుడై అక్కడ ఆయన మారు మనసు, అవును ప్రభువా అని ఆయన ఏం చేశాడు? ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని సలిపాడు. సంతాపము నొంది అని ఉంటుంది అనమాట. ఎక్కడ రాసుకోండి, చదవటానికి టైం లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో పశ్చాత్తాప్తుడయ్యాడు పేతురు. అంటే పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో మారు మనస్సు నీకు వస్తున్నట్టు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, పెంతుకోస్తు దినమున సువార్త వినిన యూదులు, అధికారులు కూడా మారు మనసు పొందారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను రక్షకుడుగాను నిలవబెట్టాడు. అక్కడ ఉన్నవాళ్ళు అంటే మేము చంపిన ఈ యేసేనా, మేము ఏం చేయాలని తన హృదయంలో నొచ్చుకున్నప్పుడు ఆయన అన్నాడు, పేతురు గారు అన్నారు ఏమనంటే, మీరు పాపక్షమార్పణ, పశ్చాత్తాపము, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, దాని తర్వాత మీకు పరిశుద్ధాత్మను వరం ఇవ్వబడుతుందని. అంటే ఎవరు మారు మనసు పొందారు అక్కడ అని అంటే, మేము ఏం చేయాలని హృదయంలో నొచ్చుకున్న విధానం ఉంది చూడండి. యూదుల్లో ఉండిన అధికారులు వాళ్ళు కూడా మారు మనసు అక్కడ పొందినట్లు మనము చూస్తాం. 5వదిగా కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8-10 వచ్చి రాసుకోండి, చదవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా మారు మనసు పొందారట. ఎవరు? కొరింథీ సంఘంలో ఉండిన కొంతమంది. 6వదిగా తప్పిపోయిన కుమారుడు, తెలుసు కదా మీకు. తప్పిపోయిన కుమారుడు కూడా పందుల పొట్టు తినే దగ్గరికి వెళ్ళేసరికి నా తండ్రి దగ్గర చాలామంది పనులను, బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చాను అని రాయబడి ఉంటుంది లూకా సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి మనం ఆలోచించాలి, బుద్ధి వచ్చినప్పుడు అనగా మనస్సు మారినప్పుడు తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాను కదండి. వీళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పొందితే మరలా వచ్చిన వాళ్ళు తిరిగి వెనకకు వెళ్ళని వారు, హృదయ నిశ్చయత, మంచి జీవితమును కనుపరిచే వాళ్ళే వీళ్ళందరూ. మరి మారు మనసును తిరస్కరించిన ప్రజలు కూడా బైబిల్లో ఉన్నారు. ఒకరిద్దరిని మనం చూద్దాం. ప్రధాన యాజకులు, యూదుల అధికారులట. వీళ్ళు మారు మనసును తిరస్కరించారట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరది చూచి అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాప పడక పోతిరి. నమ్మి పశ్చాత్తాప
ఎవరిని నమ్మి? బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఆయన చెప్పిన మాటలు అయితున్నాయో, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, పాపక్షమార్పణ నిమిత్తం మీరు బాప్తిస్మము తీసుకోండి అని ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు, నమ్మలేదు, తిరగలేదు, వారి హృదయము సమ్మతింప లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? మారు మనసుని విసర్జించారు కదండి. అయితే ఒక 3 పట్టణాలు కూడా మారు మనసు పొందలేదట బైబిల్లో. చూద్దాం, అది మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు త్వరగా పిమ్మట. ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతాలు చేశాను ఆ పట్టణంలో వారు మారు మనసు పొందట వలన, మారు మనసు పొందకపోవట వలన వారిని గద్దింపసాగి, అయ్యో కోరాజీనా, అయ్యో బెస్తాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది యుందురు. ఎవరు? తూరు సిదోను అనే పట్టణంలో అన్యజనులు, తూరు పట్టణంలో సిదోను పట్టణంలో దేవుని పిల్లలు ఉండరు, అన్యజనులు ఉంటారు. మరి బెస్తాయిదా, కోరాజినా, మరలా కపెర్నహూమ, ఈ 3 పట్టణాలు, బెస్తాయిదా ఫస్ట్ పట్టణాలు చదువు, కోరాజినా, బెస్తాయిదా, కపెర్నహూమ, ఈ 3 పట్టణాల్లో చేసిన అద్భుతాలు ఇక వేరే పట్టణాల్లో చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందుతారు కదండి. ఆలోచించండి, క్రైస్తవుల్లో జరుగుతున్న అద్భుతాలు, క్రైస్తవుల్లో జరుగుతున్న దేవుని క్రియలు, దేవుని కార్యాలు, గొప్ప ఆశ్చర్య విభ్రాంతిపరిచే ఇంకెక్కడైనా జరుగుతాయండి? జరుగుతాయా? ఆలోచించండి. క్యాన్సర్ రోగమును తీసేశాడు దేవుడు, టీబీ రోగమును తీసేశారు దేవుడు, లాస్ట్కు ఎయిడ్స్ కూడా నాకు తక్కువైంది, మందేలేదు దానికి. చాలామంది సాక్ష్యాలు. ఇవన్నీ ఏంటి? అద్భుతాలు దేవుడు చేస్తే, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తే. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నది అదేనండి, మీకు చేసిన అద్భుతాలు అన్ని జనుల్లో చేస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు కదా. క్రైస్తవ్యంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా కానీ మారు మనసు ఉండదు. లోపల ఏముంటుంది? హృదయ నిశ్చత ఉండకుండా జారత్వము, పోకిరి చేష్టలు, లోకానుసారమైన విధి విధానాలే కనబడతాయి క్రైస్తవుల దాంట్లో. చూడండి మీరు, దేవుని మాట శ్రద్ధగా వింటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదవండి. ఇప్పుడు వద్దు, ఎంత ఆశీర్వాదం ఉందో శ్రద్ధగా విన్నవాడికి అంత ఆశీర్వాదాన్ని మీరు ఏం చేస్తున్నారు? వెనక కోల్పోతున్నారు. చెప్పగానే లోబడి తత్వం చాలా ఇష్టమండి దేవుడికి. అది పైనుంచి వచ్చు జ్ఞానం మృదువైంది, మొట్టమొదట పవిత్రమైంది, దాని తర్వాత వెంటనే లోబడేది, పక్షవాతమైన వేషధార అయినను అందులో లేదు. అలాంటి జ్ఞానం పొందుకొని మనము శక్తిహీనమైందండి దేవుడు. ఏబా మా మనసు మాకే ఉంటుంది, నీ మనసు ఓడు, అదే మారు మనసు పొందమంటున్నాడు. అందుకనే ఏమండి, అన్ని జనులు పొందుతున్నారు మారు మనసు, యూదులు ఎక్కడ పోతున్నారు, క్రైస్తవులు ఎక్కడ పోతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంత ఘోరంగా ఉంటున్నామో చూడండి కదండి. అయితే జారత్వాన్ని బట్టి మారు మనసు పొందని వాళ్లకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మారు మనసు పొందని వాళ్లకు, దేవుని క్రియలు చేయని వాళ్ళకు, మంచి జీవితాన్ని జీవించని వారికి ఏం చేశాడు? ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 20-21 చూడండి. 9వ అధ్యాయం 20-21. ఈ దెబ్బల చేత ఎవరి వీళ్ళు? చవక మిలిగిన జనులంట. అంటే దేవుడు ఉగ్రత చూయించినప్పుడు, కొంతమంది దూతల్ని ఉగ్రత ఈ భూమి మీదకి దింపినప్పుడు అక్కడ చాలామంది రక్షింపబడ్డారు, రక్షణలోనికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు, విడవబడిన వాళ్ళు అనుకోండి, వాళ్లకు ఏం జరుగుతుందో చూడండిగా. దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై
బంగారు, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తన హస్తకృత్యములైన విగ్రహమును పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. ఏం చేస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని? అక్కడ లేదండి. దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు అనేది ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయము 9వ అధ్యాయం 20వ వచనం. మరలా చదవండి. దెబ్బల చేత ఏం చేస్తున్నాడు దేవుడు అంటే దెబ్బలు కొడుతున్నాడు అని చెప్పరేందండి. దెబ్బల చేత దేవుడు కొడుతున్న దెబ్బల చేత చావక మిగిలి ఉన్న జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారము, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయ తంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. చూశారండి ఎంత హృదయం కఠినపరచబడిందో వాళ్ళది. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి చెప్పేశాడు. ఆయన చెప్పడమే కాక అపోస్తులు చెప్పేశారు. అపోస్తులు చెప్పడమే కాక అపోస్తుల్లో ఉన్న శిష్యులు చెప్పారు. ఆ శిష్యుల ద్వారా శిష్యులైన అనేకులు చెప్తున్నారు. ఇప్పటికీ మారు మనసు పొందండి అయ్యా, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అప్పుడైతే రాజ్యం సమీపించింది. ఇప్పుడు రాజ్యం ఈ మధ్యనే ఉంది. మారు మనసు పొంది అందులో ప్రవేశించండి. మంచి జీవితం హృదయ నిశ్చిత కలిగి బ్రతకండి. అప్పుడు మీకు ఏ దెబ్బ తగలదు, ఏ దుఃఖం ఉండదు, ఏ కష్టం ఉండదు, మీకు ఆకలి ఉండదు, మీకు దాహం వేయదు. మీకు అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చే లోకానికి తీసుకెళ్తాడు అని చెప్తుంటే వాళ్ళట దెబ్బలు కొట్టినా ఇంకా మరలా వెళ్ళి ఆ విగ్రహం కాడికి, ఈ విగ్రహం కాడికి, ఆ కొండ కాడికి, గుట్ట కాడికి, బండ కాడికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అంటున్నారట. కానీ మారు మనసు పొందటానికి తిరగడం లేదట. చూసారండి 16వ అధ్యాయం 9వ వచనం. అక్కడనే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయబడుతున్నారు? అక్కడనే దెబ్బలు కొట్టబడుతున్నారు, ఇక్కడనేమో కాలిపోతున్నారు. ఏమండి, నరకానికి పోయినా కానీ వీళ్ళు మారు మనసు పొందనట్టుందండి. కాలిపోవడం అంటే అదే కదండి. అక్కడ ఏం చేస్తారు? కాలిపోతారు. దేవుడు ఎంత సమయం ఇస్తున్నాడు, ఎంత ఆయుష్ ఇస్తున్నాడు కదండి. మారు మనసు పొందాలని ఎంత సమయం ఇస్తున్నాడు, ఎంత ఆయుష్ ఇస్తున్నాడు. చూడండి ఒక వచనం, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుట ఏమి ఇచ్చాడటండి? సమయం ఇచ్చి తిని కానీ తన జారత్వమును విడిచిపెట్టి. చూశారండి, ఏం పొందనొలుతారు అంటే మారు మనసు పొందనొల్లదు. ఇదిగో ఇక చూడండి ఏం చేస్తానంటున్నాడు. దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమును ఇచ్చేదను. అదవుతుందండి. ఇచ్చిండ సమయం? ఇచ్చిండే లేదా? సమయం ఇచ్చాడు. మారు మనసు పొందండి అని చెప్పాడు. ఇంతమందితో చెప్పించాడు. ఇక లాభం లేదని శిక్షించడం మొదలుపెట్టాడు. శిక్షించినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మారు మనస్సు పొందలేదు. అగ్నిలో వేశాడు, కాలుస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? మారు మనస్సు పొందలేదు. ఏముందండి బ్రతుకుల్లో? చాలామంది మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటుంటారు కదా, వాడు చాలా దరిద్రుడు నాయన, వాడు బతికి బతికాడు, వాడు చాలా దరిద్ర బతికి చచ్చాడు అని అంటున్నాం. ఇప్పటికీ మనం అంటలేము. అంటే ఏం జరిగిందాడా? మంచి బ్రతకలేదు, మంచి జీవితం కలిగి లేడు ఆ వ్యక్తి. కాబట్టి ఏం చేస్తున్నాం? మనం తిడుతున్నాం. అర్థమవుతుందండి? వీళ్ళు చూడండి, చచ్చిపోతున్నారా నాయన అగ్నిల గాలి మారు మనసు పొందండి అంటే
పొందట్లేదు. చచ్చిపోయిన తర్వాత కూడా వీళ్ళని మనం ఇక్కడ ఏం చేస్తాం? చంపుతూనే ఉంటాం. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? సావుండ్రని అగ్నిలో వేస్తాడు. ఏం కోరాడండి దేవుడు? మీకు మంచి జీవితం ఉండాలంటే ఒక 3 విషయాలు. 1 పవిత్రత, 2 జారత్వము, 3 ఇప్పుడే విన్నారు, చెప్పుకో నువ్వే, మేము వింటాం కదా. ఏం చెప్పాడండి? పత్రిక రాశారు వాళ్ళు, అన్యజనులైన క్రైస్తవులకు ఏం పత్రిక రాశారు? అయ్యా ఇలా మీద ఎక్కువ భారం పెట్టక ఒక 3 విషయాల్లో కరెక్ట్గా ఉన్నామందాం అని అన్నారు కదా. ఏంటి ఆ 3 విషయాలు? 1 అమ్మా విగ్రహారాధ సంబంధమైనవి అపవిత్రతని అంటించుకోకుండా ఉండాలి. 2 జారత్వం చేయకుండా ఉండాలి. 3 గొంతు బిసికి చంపిన దాన్ని తినొద్దు. 3 విషయాలు చెప్పి బ్రతకండి ఇంకా క్రైస్తవులుగా అని చెప్తే మనోళ్ళు ఏం చేస్తున్నారు మరి? కొరింథీ సంఘంకు ఏం రాలేదండి? మారు మనస్సు రాలేదు. చాలా సంఘాలు మారు మనసు లేకనే ఉన్నాయి. ఇంత సమయం ఇచ్చాడు, ఇక దెబ్బలు కొట్టుడు, అగ్ని కాల్చుడు చేస్తున్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అనుగ్రహం చూయించాడు, కృపను చూయించాడు, మారు మనసు పొందాలి నా పిల్లలని. దాని తర్వాత 2 హృదయని చేత మంచి జీవితం కలిగి ఉండమన్నాడు. దాని తర్వాత కొంతమంది భక్తులను కూడా చూయించాడు. జక్కయ్య తన దాంట్లో ఉన్నది 4 వంతులు పనిచేశాడు, మారు మనసు పొందాడా పొందలేదు? బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చేసాడు. మారు మనసు పొందలేదు? పోతా అన్నాడు పోలేదు, పోను అన్నాడు పోయాడు. ఎలా పోయాడు? మనసు మార్చుకొని తన పనులు వదిలేసుకొని తండ్రి చెప్పిన పని, లేకపోతే యజమానుడు చెప్పిన పనికి వెళ్ళాడు. అర్థమవుతుందండి మీకు? అలాగున హృదయని చేత మంచి జీవితమే మారు మనసు అనగా అవే. ఇంకా మారు మనసు అని ఇంకా లోతుగా వెళ్ళి ఒకవేళ మారు మనసు అనగా ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం 16వ వచనం. త్వరగా చదవండి, ముగిస్తాం. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు. మారు మనస్సు అంటే ఏ మనస్సు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది ఇంకా లోతు అన్నమాట. ఇప్పుడు మంచి జీవితము, 2వది హృదయ నిశ్చయత కలిగి ఉంటేనే మారు మనసు. అయితే ఇందులో నుంచి ఇంకెక్కడికి రావాలి మనం? క్రీస్తు మనసులోనికి మనం కలిగిన వారం అంటున్నాడండి ఆయన. ఆల్రౌండ్ ఎవరు కలిగి ఉన్నారు? పౌలు గారు కలిగి ఉన్నారు. మనం క్రీస్తు యేసు మనసు కలిగిన వారము అని అంటున్నాడు. అర్థమైంది మీకు? అలాగున్న మనస్సు క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకి ఏ మనస్సు ఉంది మరి? దీన మనస్సు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యా, ఆయన మహిమాస్వరూపుడై రిక్తుడు అయ్యాడు కదండి. ఆయన చాలా తగ్గించుకున్నాడు. అపోస్తుల యొక్క కాళ్ళు పాదాలు కడగేంతగా తగ్గించుకున్నాడు. దీన మనసు తగ్గింపు మనస్సు కలిగి ఉంటే అద్భుతం జీవితం. అర్థమైంది ఇంతవరకు? మారు మనసు అనగా ఏమిటి? మారు మనసు పొందిన వాళ్ళు ఉదాహరణగా ఏం చూపించారు మనకు కదా. మారు మనసును తిరస్కరించిన వాళ్ళకి ఏం జరిగింది చివరికి వెళ్ళేసరికి? మారు మనసు ఎందుకు పొందాలి అంటే ఎంత దినాల్లో దేవుని యొక్క ఆజ్ఞ. మారు మనసు పొందుట కారణాలు ఏంటంటే దేవుని దీర్ఘశాంతం, దేవుని యొక్క దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వరం, దేవుని యొక్క జాలి. ఇవన్నీ మనం మారు మనసు పొందడానికి మనకేదో మంచి క్రియలు మనలో ఏమున్నాయని కాదండి, కేవలం దేవుని నీతిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనము మారు మనసులకు అర్హులమయ్యాం. కాబట్టి మంచి జీవితము హృదయ నిశ్చయత కలిగి ఇక్కడి నుంచి బతుకుతామని తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేయండి. 1-2 నిమిషాలు ఈ వాక్యాన్ని వింటే, ఈ వాక్యం ద్వారా మనకి ఏమైనా హృదయంలో అనిపిస్తే, దేవా హృదయ నిశ్చయత నాకు అనుగ్రహించండి, దేవా నాలో నూతన హృదయం, నూతన మనస్సు, ప్రాచీన స్వభావం